తలపాగా కట్టారు, స్టైల్ ఏమన్నా వేసారా? చూస్తేనేమో యంగ్ లుక్ లో ఉన్నారు, ఏంటి రీజన్? పలక జంబడి పండు లాంటి పరువాల బోళ్ళనా నా పానమంతా గుంజే నీ నయగార సోకుల వలన. నేను అలంకృతకు ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నాను. మబ్బు వచ్చిందంటే అది ఏ టైంకు రాగలుగుతుందో చెప్పగలిగే దమ్మున్నోని, ఆ మబ్బు ఇటు పోతుందా అటు పోతుందా చెప్పగలిగే దమ్మున్నోని, సూర్యుని చూసి టైం చెప్పేటోని. బిగ్ బాస్ లోకి పోతే టైం ఉండదు కాబట్టి నువ్వే టైం చెప్దు తాత. అందులోకి పోయినాక నీ ప్రత్యేకత నువ్వు ఎట్లా చాటుదాం అనుకున్నావు? నువ్వు పాట అయితే బిగ్ బాస్ అంటే పెద్ద తోపు తురుమ్ ఖాన్ సింగ్ అనుకుంటున్నారా మీరు? అలానేమైనా అట్లే మళ్ళీ పాటలు పాడతారు. ఇప్పుడు రిజెక్ట్ చేసిరంటే రీజన్ అదే కదా. మీకు ఇప్పటి వరకు ఎందుకు అర్థం కాలేదు? ఇప్పుడు సామాన్యులకు అగ్ని పరీక్ష అని మీరు ఎందుకు పెట్టిరు? సామాన్యుడు ఏడ ఉన్నాడా? సెలబ్రిటీలా వాళ్ళేమన్నా? ఎవరు టాలెంట్ మీరు చూడకుండా నన్ను ఎట్లా మీరు రిజెక్ట్ చేస్తారని అనవలసిన అవసరం నాకు వద్దనిపించింది. ఇంకేం చేసి ఆయన ఎక్కడ దొరికిండు, ఎక్కడ ఉరికిండు, ఏం జరిగింది? డ్రగ్స్ నిజంగానే దొరికాడా? నీకు తెలియదా? కింద కామెంట్ పెట్టింది, అది పబ్లిక్ చెప్పు. పబ్లిక్ అంటుర్రు. అంటే ఇప్పుడు ఆయన డ్రగ్స్ కేసులో దొరికితే ఆయన వర్తబుల్ కాదంటావా జడ్జి? సమాజం పట్ల అవగాహన లేనోడు మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. సో ఈ రోజు మనతో పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అయ్యి వచ్చిన నర్సయ్య తాతతో పాటు మనం ఈ రోజు ఉన్నాము. జనరల్ గా ఇప్పటికే ఒక 50 ఇంటర్వ్యూలు ఇచ్చాడు, మనదో 52వ ఇంటర్వ్యూ అనుకోవచ్చు. జనరల్ గా బిగ్ బాస్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయలేదు, మెయిన్ గా నవదీప్ ని టార్గెట్ చేసి పాట రాయడం కానీ, లేదంటే ఈయన హైలైట్ అయ్యేదానికంటే నవదీప్ ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాడేమో, జడ్జ్ అని తెలియని వాళ్ళకు కూడా ఆయన జడ్జ్ అని తెలియజెప్తున్నారేమో నా ఓన్ ఒపీనియన్ ఉంది. కాబట్టి అసలు ఏ విధంగా అన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది, యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఉండి ఇట్లాంటి క్వశ్చన్స్ రేజ్ చేయొచ్చా అనే విషయం మనం అయితే ఈరోజు మాట్లాడుకుందాం. తాత నమస్తే. శనార్థులు ఎలా ఉన్నారు? ఎట్లా కొడుతున్నా? అసలు నాకు ముందు నుంచి ఒక డౌట్ ఉంది. మీరు తాతని ఫస్ట్ రోజు స్టేజ్ ఎక్కినప్పటి నుంచి మీరు నిజంగానే తాత, లేదంటే నిజంగా మీసాలకు రంగేశారు, తలపాగా కట్టారు, స్టైల్ ఏమన్నా వేసారా? చూస్తేనేమో యంగ్ లుక్ లో ఉన్నారు, ఏంటి రీజన్? పలక జంబడి పండు లాంటి పరువాల బోళ్ళనా నా పానమంతా గుంజే నీ నయగార సోకుల వలన. నీ సింగారాన్ని చూసి బంగారమే చిన్నబోయింది, నీ వయ్యారాన్ని చూసి వసంత కన్య వన్య తప్పి. తాత ఇప్పుడు ఇటు తాత తాత అటు నీకు అర్థం. ఇప్పుడు ఈ కవిత నీకు అర్థం కాలేదా? అర్థమైంది. అదే జనాలకు తెలియట్లేదు, అందరు తాత తాత అంటున్నారు. మీరు చూస్తేనే ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. తాత ఎట్లా అయినారు, లేదంటే సింపతికి ఏమైనా తాత గెటప్ వేసినారా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకనే పిల్ల, అయ్యో తీరంగా వారంగా పిల్ల సల్లగుండా కాదు. కానీ పిల్ల నువ్వు ఎందుకు ఈ మధ్యన ఫోన్ అని మీ అయ్యతోని పంచాయతీ పెట్టుకొని ఇది చేసి మీ అయ్య ఫోన్ కొని అని అంటే నేను అదే కోనీరా పిల్లకు నీ పాడవాడా పిల్ల ఒకటే ఏడుస్తుంది ఆయకల పట్నంలా. తోటోళ్ళకు దోస్తులకు ఫోన్ ఉందాట, పిల్లకు ఫోన్ లేకపోయానట. అంటే ఫోన్ కొనిచ్చినాక నువ్వు ఏదో చేస్తున్నవాడ కథ. పిల్ల ఎవడుండే బచ్చిగాడు ఆ ఫోన్ల పిల్ల? ఇగో నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లు నా సొంత డబ్బులతో నేను జాబ్ చేసి కొనుక్కున్నా. టేక్ ఇట్. ఫోన్లో ఎవడున్నాడో మీరే చెక్ చేయండి. ఇక నేను ఓపెన్ గా ఇస్తా, మా నాన్నకి ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తా. ఇలాంటి తాతకి ఇవ్వలేనా చెప్పండి? అమ్మా చెప్పాలి మరి మీరే. ఇప్పుడు కనపడ్డా నీకు తాత? ఏంది తాత ఇంకేం కనపడలేదు, అదే చూస్తున్నా ఏంది ఎట్లా అని. ఇప్పటిదాకా మాట్లాడింది నీకు తాత లెక్క కొడతలేదా? మాట్లాడింది తాతే, వేషధారణ తాతే, మీసాలకు రంగంతా తాతే, తాత కాదు అనేది నా ఒపీనియన్. మీరు యంగ్ గా ఉన్నారు కదా, తాతనే ఎందుకు అనుకున్నారు అప్పుడే ఇంత ఎంగేజ్ లో అనేది నా ఫీలింగ్.
రసరాగ రంజిత ఓ రమణి మధు మధుర భావ తరంగిణి నా రావే నా కవిత నవనీత వనిత నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవిత హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేల ఆహా వెన్నెల జాబులు వై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు ననచగా రావే రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిణి అని అన్న నీల నరసింహ నర్సే తాతగా సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిరమిర మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా గిసవంచి పాటలు రాసి గిసవంచి పాటలు వాడి సమాజంలో మార్పు తీసుకురా బిడ్డ జనాలలో చైతన్యం తీసుకురా మనోధైర్యాన్ని కలిగించి మానసిక ఒత్తిడిలోంచి ప్రాణాలను బతికించే పాటలు రాయి బిడ్డ అని అమ్మవారికి ఈ రకంగా దీవించి గిట్ల బొమ్మంటే ఇగో గీ అవతారంతో గిట్ల పోతున్నా ఈ రకంగా జనాలలో తిరుగుతున్నా ఈ రకంగా ఎమ్మెల్యేల మినిస్టర్ల ఇంటర్వ్యూలు చేసుకుంటా ఒక జర్నలిస్ట్ గా ప్రజాసేవ చేసుకుంటా ముంగడిపోతున్నా మనం అలా. ఓకే తాత సూపర్ తాత, మంచి పాట, ఒక మంచి ప్రాణం కూడా బతికింది అని చెప్పిరు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి వెళ్తే మనం పాటలు పాడుకోవడానికి ఉండదు, మన ఉనికిని మనం తెలియజెప్పుకోవడానికి ఉండదు, ఎంతసేపటి కొట్లాట పీక్లాటే కదా. అక్కడ మీ ప్రాముఖ్యత ఏం తెలుస్తుంది అనుకున్నారు? అక్కడ పోతే గుద్దులాటే కదా. ఆల్రెడీ మనకు అగ్ని పరీక్షల 2వ ఎపిసోడ్ నుంచి గుద్దులాటే స్టార్ట్ అయింది ఆల్రెడీ. కొట్లాట, లేదంటే నీ మీద నువ్వు రాయేసుడు, లేదంటే నువ్వు నా మీద రాయేసుడు స్టార్ట్ అవుతుంది. అందులోకి పోయినాక నీ ప్రత్యేకత నువ్వు ఎట్లా చాటుదాం అనుకున్నావు? నువ్వు పాట సవితి చిన్నగా ఉన్నప్పుడు నువ్వు అమ్మో ఈ సమితి ఇప్పుడు నా మాట కేల్ చేస్తలేదే లేక పెడతలేదే అమ్మా ఇట్ట తయారైంది అనుకుంటా భయపడ్డా పిల్ల? అమ్మో భయపడ్డా తాత. ఓ అమ్మ ఇక తాయెత్తు కట్టియాలి ఈ పిల్లకు. ఇక రావలేదురా నాయన, నాకేం కోపం వచ్చే ఊకుంటానా? ఎగటి ఎగటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు పచాగా నా ఎంట పడతావు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఉరికొచ్చి నా కాళ్ళ జొరబడి నా గోసి బట్టి గుంజి నా భుజం ఎక్కి కూర్చోంటే అయ్యో నా మనవరాలు వచ్చే కదా అని పిప్పరిమెట్లు కూనిస్తే బిస్కుట్లు కూనిస్తే బయటకు పోతుంటే పోను అని మంకుపాటు పడితే భుజాల మీద ఎత్తుకుపోయి బయటకు కూడా తోలుతుంది. కానీ సమితి నేను మర్చిపోయినావా? అప్పుడే ఇవాళ నీకు పెళ్ళిడి రాగానే ఫోన్లలో చూసుకుంటా నేను మాట్లాడిన పిల్లగానే వద్దంటావు. నువ్వు ఆన్లైన్లల్లా ఓహో తీరుగా ఎర్రగా పచ్చగా దూరగా ముద్దుగా కొడుతున్నాడు ఆ పిల్లగాడు. వెనకాల పిల్లగాడు గిసబడి మాటలేగా ఆడ మాట్లాడుకునేది, పంచాదులేగా కొట్లాటలేగా. ఇప్పుడు ఈ మాటలు నువ్వు మాట్లాడలేవు కదా తాత. నువ్వు ఇప్పుడు పోయి వాళ్ళకి లైన్ వేయలేవు, పోనీ వాళ్ళతోని ప్రేమ ప్రయాణం పెట్టలేవైతివి, నువ్వెవరిని పోయి టెంప్ట్ చేయలేవైతివి, ఎవరిని నిన్ను ప్రేమిస్తున్న పిల్ల అని చెప్పలేవైతివి. నీ ధ్యేయం వేరు, నీ ఉద్దేశం వేరు, నీ మోటో వేరు, నీ పనితరం వేరైనప్పుడు అలా ఇది ఎట్లా పనిచేస్తుంది అనుకున్నావు అనేది నా కాన్సెప్ట్. అయితే ఇప్పుడు కథల పడతావేందే కాశమ్మ నిన్ను కట్టుకుంటుని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ 3 నెలల దాకా మూడాలు వంటివి అమ్మగారింటికి 6 నెలలు పోతివి అష్టం నయం వరి కష్టం పెడుతున్నావు అమాస పూర్ణమని ఐదలేస్తున్నావు ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా ఎదురు చూసి నేను ఎండుగా పోతున్నా. గిట్లాంటి పాటలు పాడితే నవ్వరా? సరే నవ్వరు. అయితే జనాల ప్రాణాలను కాపాడే పాట ఆడ అవసరం లేదు తాత అంటావు. అవసరం లేదనట్లేదు, మీరు అవసరం, కానీ అందులో అవసరం లేదు, అంతకు మించి అంటున్నా నేను. అది మీకు వర్తబుల్ కాదు. మీరు అసలు మీ ఉద్దేశంలో బిగ్ బాస్ అంటే పెద్ద తోపు తురుం ఖాన్ సింగ్ అనుకుంటున్నారా మీరు? అలానేమైనా అంటే నేను తోపు తురుం ఖాన్ అని నేను అనుకుంటలేను. బిగ్ బాస్ షో అనుకుంటున్నారా? ఒక్కటి అలంకృత, బిగ్ బాస్ వేదిక అనేది ఎక్కువ మందికి పాటను దగ్గర చేస్తుందేమో అన్న గా రకంగా భవిష్యన వినవా? ఇప్పుడు నా పాట జనాలను ప్రభావితం చేయగలుగుతుంది, వాళ్ళలో చైతన్యం తీసుకురాగలుగుతుంది. ఇప్పుడు నీకు ఎట్లా చెప్పా,
అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా. నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే జనం 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 మనం మారాలి, ప్రజల రాతలు మారాలి. అంటే ఈ రకమైన పదాలు, ఈ రకమైన పాటలు జనాలలో ఇంకెక్కువ చైతన్యాన్ని తీసుకొస్తాయేమో. గతంలో నాదొక రైతు పాట ఒక ప్రాణాన్ని బతికించింది. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషిని బతికించింది. నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్య తప్పిసిన బాయే రైతన్న. నీ యాలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న. చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా. ఇట్లాంటి పాటలు అరే జనాలను బతికిస్తున్నాయి కదా. ఇంకా అలా పోతే వేదిక పెద్దది కదా, అంటే ఇంకా కోట్లాది మందికి మన పాట దగ్గరికి అవుతుంది కదా, పోవాలన్న ఆశ కొట్టిపోయినా. తాత ఇప్పుడు నేను ఒక మాట అంట, మీకున్న జ్ఞానం నాకు లేదు, మీరు చూసిన జీవితం నేను చూడలేదు. ఇంత జ్ఞానం ఉన్న మీరు అది సోషల్ సర్వీసో లేదంటే జనాలను బతికిచ్చో లేదంటే జనాలను మోటివేట్ చేసే షో కాదని మీకు క్లారిటీ లేదా? అది పెద్ద వేదికే ఒప్పుకుంటా, అది ఎట్లాంటిది? ఇట్లాంటి వాటికి పెద్ద వేదిక. అట్లాంటే గానీ సర్వీసులు చేసుకుంటా నేను జనాల ప్రాణాలను కాపాడిన అంటే ఎవరికి కావాలి? అది అది అవసరం లేదు. మీరు ఆల్రెడీ జర్నలిస్ట్ గా చేస్తున్నప్పుడు మీకు ఎందుకు అవగాహన లేదు అనేది నా నా క్వశ్చన్. అంటే నేను నర్సయ్య తాత అనేటోడు ఏ రకంగా నిజ జీవితంలో పనిచేస్తున్నాడు, గా రకంగానే ఉంటా. విన్నావా? గా రకంగానే ఆ జనాలను అలరిస్తా. అంటే మామూలుగా ఇప్పుడు నేను కవితలు, పాటలు అట్లా ఇంకా కొన్ని చైతన్యం పరిచే పాటలు కూడా అట్లా తీసుకొస్తా. అంటే ఇప్పుడు స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలిస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రైరణము. ఇప్పుడు అది కూడా అందులో కూడా ఆటలు, అందులో కూడా ఒక తీరుగా టాస్కులు, కొండ్యాలు, పంచాదులు ఇవన్నీ అన్నీ ఉంటాయి అనేది కదా నువ్వు కూడా అంటున్నావుగా. అంటే ఇట్లా నిజ జీవితంలో మనిషి కూడా సమాజంలో జరుగుతున్న ఏదైతే ఇప్పుడు కథ నడుస్తుందో, అంటే ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. అమాయకుడు అగుపిస్తే ఆగం పట్టిస్తున్నారు, డబ్బున్నోడు పేదోళ్ళ గబ్బు చేరనిస్తలేడు, నోరున్నోడు పేదోళ్లను మారు అడగనిస్తలేడు, అసలు రంగులేని బట్ట మాట సాగుతలేదు, న్యాయం చెప్పాల్సిన గొంతు మూగబోతుంది. అంతే కదా. ఇట్లాంటి బాధలల్లో కూడా మనుషులు ఉంటురు కదా, ఇది జరుగుతలేదా సమాజం మీద? ఇప్పుడు జరుగుతుంది తాత. మనం అన్న కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా కంటెంట్ కావాలి, వాళ్ళకు కూడా పంజాబులు పెట్టాలి, అన్న కూడా గొడవలు పెట్టాలి. నేను అదే అంటున్నా, అది ఆ షో కదా, కంటెంట్ కావాలి, టీఆర్పీ షో కదా, మీరెందుకు వెళ్ళారు? ఇంకొకటి నాకు నేను ఏ రకంగా కంటెంట్ ఇచ్చుకుంటా, ఏ రకంగా ముంగడి తీసుకుపోవాలి, ఎట్లా జనాలని అలరించాలి, ఎట్లా జనాలకు ఒక పాట ద్వారా చైతన్యం కలిగించాలి, నాకు నేను చేద్దామని నాకు నేను మలుచుకొని అట్లా ఏం చేయాలనో అది చేద్దామన్న ఆలోచన. సూపర్ తాత, నన్ను మాట్లాడినండి కొంచెం సేపు. జనాల్లో చైతన్యమే రావాలంటే బిగ్ బాస్ షో ఉండేది 3 నెలలే. ఆ 3 నెలల్లో మీరు ఏం చైతన్యం తెద్దాం అనుకుంటున్నారు? మీరు ఆల్రెడీ ఒక షో నడుపుతున్నారు, మార్నింగ్ ఈవినింగ్ షోలు వేస్తున్నారు, మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, మీరు అన్ని చూస్తున్నారు. జనాలకి ఈ విధంగా రానిది
అది ఎక్కువ రీచ్ అయిద్దంటారా? ఇది ఎక్కువ రీచ్ అయిద్దంటారా? మీరు చైతన్యమే తీసుకురావాలంటే మీరు మోటివేట్ చేయాలనుకుంటే ఫోన్‌లో రీల్ పెట్టండి. లేదంటే వీడియోలు చేస్తున్నారు. మీదొక మంచి షో రన్ అవుతుంది. అందులో ఎందుకు చైతన్యం చేయట్లేదు? ఇది సంవత్సరాల తరబడి ఉండే షోలో మీరు చైతన్యం చేయకుండా 3 నెలలు కనిపించే దాంట్లో ఎవడికి చైతన్యం ఇప్పిస్తారు? ఎట్లా అంటున్నావు నువ్వు ఆ మాట? ఎందుకనొద్దు? ఇప్పుడు ప్రతి ప్రోగ్రాము, ప్రతి మాట, ప్రతి పాట హ్మ్. అంటే ఇప్పుడు నర్సయ్య తాత రోజు జనాలలోనే ఉంటుండు. హ్మ్. నర్సయ్య తాత రోజు పొద్దున ఏఎన్ఎన్ హ్మ్. ఛానల్‌లో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత అనే కార్యక్రమాన్ని రోజు హ్మ్. చేస్తుండు. అవును. తర్వాత జనాల్లోకి వెళ్తుండు. జనాల సమస్యల, హ్మ్. లేకపోతే లీడర్ల ముచ్చట్ల హ్మ్. ఇదంతా చేసుకొని వస్తుండు. అవును. అంటే నేను సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చైతన్యమే తీసుకొని వస్తున్నా. ఇప్పుడు ఈ వాడిన పాటలన్నీ ఎక్కడియి అని అదే అంటున్నా. ఇదంతా మోటివ్ ఆ! ఉన్నప్పుడు ఆ! ఆ! దాంట్లో నేను ఏం చెప్పేది పని ఇను. అనేది? ఆ! హ్మ్. ఇప్పుడు ఇట్లా పోతుంది కదా! హ్మ్. అంటే నేను చైతన్యం తీసుకురావడానికి, జనాల్లో మార్పు తీసుకురావడానికి ఆట, పాట, మాట. హ్మ్. పాట, మాట రోజు తీసుకుపోతున్నా. అయిపోతుందా? అంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లలో గాని, యూట్యూబ్‌లలో గాని, ఫేస్‌బుక్‌లలో గాని అంటే ఇది ఇది నడుస్తుంది. ఇది ఒకప్పటికి ఇట్లా నడుచుకుంటూ పోతుంది. హ్మ్. అయితే ఇప్పుడు అలంకృతకు నేను ఒక చిన్న రాయి చేతికిస్తా. హ్మ్. చేయితోని ఇసిరేస్తే ఎంత దూరం పోతది ఆ హ్మ్. రాయి? అదే నీకు ఒక గులేరు చేతికిస్తా. హ్మ్. గులేరు పెట్టి రాయి ఇసిరేస్తే ఎంత దూరం పోతది? హ్మ్. ఇప్పుడు చెయ్యితోని దూరం పోతదా? గులేరుతోని దూరం పోద్దా రాయి? ఇప్పుడు 'బిగ్ బాస్' షో బులేర్ అంటున్నారా? అహా! మీరు చెప్పరాదు. 'బిగ్ బాస్' షో బులేర్ అంటున్నారా అంటున్నా మరి నేను. అది ఇప్పుడు పాట ఇంకెక్కువ మందికి, కోట్లాది మందికి నా దగ్గరికెళ్తది గదా! విషయంలో అయితే చేత్తోని విసిరేసేది 'బిగ్ బాస్', సోషల్ మీడియాని ఎట్ ది సేమ్ టైమ్ మీ షోని వాడేది బులేర్ అంట నేను. నా ఎట్లా? ఉద్దేశంలో. ఆ! ఎట్లా? ఇదే ఎక్కువ నాకు దానికంటే అది జస్ట్ రాయి. ఇప్పుడు మీరు రాయేసిర్రు ఫస్ట్ రౌండ్ వరకెళ్ళిర్రు. అది హ్మ్. రాయంట. మీరు ఏదైతే షోలు చేస్తున్నారో లేదంటే సోషల్ మీడియాని ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నారనేది అది బుల్లేరు. నా నేను ఉద్దేశంలో. ఇప్పుడు సోషల్ మీడియాను గూడా వాడుకుంటున్నా. హ్మ్. నేను ఫేస్‌బుక్ వాడుతున్నా, ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నా. మా హ్మ్. ఛానెల్‌లో గూడా ప్రతీది షార్ట్స్ పెడుతుర్రు, యూట్యూబ్‌లలో పెడుతుర్రు, సోషల్ మీడియాలో పెడుతుర్రు, హ్మ్. ఫేస్‌బుక్‌లో పెడుతుర్రు, ఇన్‌స్టాలో పెడుతుర్రు, ఎక్స్‌లో పెడుతుర్రు, అన్నీ పెడుతుర్రు. హ్మ్. అంటే రోజు నేను మార్నింగ్ న్యూస్‌లో గూడా ఏదన్నా ఒక సందర్భంలో ఖచ్చితంగా పాట పాడతా. హ్మ్. వింటున్నావా? అంటే ఆ రకంగా చేసుకుంటూ ఇప్పుడు హ్మ్. ఒక ఛానెల్‌లో చేస్తున్నా. కొంతవరకే పోతుందది. హ్మ్. అంటే పోతలేదని గాదు, చూస్తలేరు గాదు. హ్మ్. అంటే వందలు, వేలు, లక్షలు. హ్మ్. అంటే 'బిగ్ బాస్' పోతే ఇంకా కోట్లాది మందికి చేరుకుంటదన్న ఒక ఆశ కలిగిందంతే. ఆ ఆశతోటే నేను పోయినా. ఓకే. ఓకే. హ్మ్. ఆశతోని పోయినారు. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం దానికి. అండ్ ఇంకొకటి నన్ను ఫైనల్‌కి పంపించలేదని ఒక బిగ్ బాస్‌ని ఎలిగేషన్ పెడుతున్నారు మీరు. అలాంటి ఉద్దేశమే ఉంటే ఆ ఫస్ట్ రౌండ్ 18,000 నుంచి మళ్ళీ 600, 400, 100, 45, 15లోకి ఇలా మిమ్మల్నయితే ఒక 40 మెంబర్స్‌లోకైతే తీసుకురారు కదా! వాళ్ళకి అలాంటి ఉద్దేశమే ఉంటే ఇంత వేల మందిని దాటి మీరెలా వస్తారు ముందుకి? ఇప్పుడు ఎంతమంది అనేది నాకు తెలవది. 18,000కు పైగా చెప్తున్నా. అప్లికేషన్స్ వచ్చినాయి. సరే 18,000 వచ్చినాయా? 20,000 వచ్చినాయా? నాకు తెలవది. హ్మ్. వాళ్ళు ఫస్ట్ జూమ్ కాల్‌లో గూడా మీరు గెటప్‌లోనే ఉన్నారా? అంటే గెటప్‌లోనే ఉన్నా. నేను షూట్‌లోనే ఉన్నా. హ్మ్. ఒక గంట తర్వాత హ్మ్. నేను నాది షూట్ అయిపోతది. హ్మ్. జూమ్ కాల్‌కి వస్తా అన్న. తర్వాత ఫోన్ చేసిర్రు. జూమ్ కాల్ పోయినా. హ్మ్. అయిపోయింది. హ్మ్. అందులో సరేనండి అన్నారు. హ్మ్. మెయిల్ పంపించిర్రు. హ్మ్. మీరు పలానా తేదీన గ్రూప్ డిస్కషన్ ఉంది రావాలన్నారు. ఓకే. సరే ఆయాల గూడా పోయినా. హ్మ్. ఆయాల గూడా పోయినంక మళ్ళా మీరు అగ్ని పరీక్ష ఉంటది మీకు పలానా రోజున. హ్మ్. ఆయాల రావాలన్నారు. హ్మ్. పోయినా. అదేందది? అంటే సామాన్యులకు అగ్ని పరీక్ష. ఇప్పుడు 'నాగార్జున' గూడా సామాన్యులకు అగ్ని పరీక్ష అనేది ప్రోమో వస్తుంది గదా! అవును. ఆ! అగ్ని పరీక్షలో మిమ్మల్ని ఏమని క్వెషన్స్ అడిగారండి? ఇప్పుడు ఏంది? ఎక్కడికెళ్ళొచ్చినావు తాత? అసలు ఏంది? ఏం కథ? హ్మ్. ఎటెటు సంగతండి. హ్మ్. అయ్యా నాది పలానా ఊరు, పలానా కథ. హ్మ్. నేను పలానా సామాన్య గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చిన. హ్మ్. మాది నల్గొండ జిల్లా, రామన్నపేట మండలం, లక్ష్మాపురం, కొత్తగూడెం. నేనొక పాట గాని, మాట గాని, నవరసాలు పండించేటోడిని. హ్మ్. అన్ని కళలున్నోడిని. మీకు ఏది కావాలన్నా నేను మీకు ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నా. ఏది చూపియడానికైనా నేను నా ప్రతిభని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా హ్మ్. అని ఒక పాట పాడినా. తెలుగు భాష పాట పాడినా. హ్మ్. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు, మన తెలుగు, మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు.
తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మరి పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అన్నంత మాత్రాన మొగమంతా అత్త మీద కనుక కోడలు పంచాయతీ పెట్టుకుంటే ఎట్ట పెట్టుకుంటుందో అగో ఇప్పుడు నీ లెక్కనే అగో గట్టినే పెట్టుకుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ షో అనేది మీకు అర్థం కాలేదు అనేది నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. మీకు తెలుగు భాష లేదంటే ఇంకొకట అక్కడ మరి కాదు. సేమ్ ఎగ్జాక్ట్లీ మీరు ఒక వేలో వెళ్తున్నారు, ఆ వే మీకు ఇది కరెక్ట్ కాదు. ఇంకా అనదర్ వే ఏదైనా ఉంటదేమో, షోలు ఉంటాయేమో, సింగింగ్ షోలు ఉంటాయేమో. మీరు అనుకుంటున్నారు నన్ను ఒక్కదాన్నే పాటలు పాడేటోళ్ళని పంపిలేదని. ఇంకొక సాయిరామో సిద్ధరామో సంథింగ్ ఉన్నాడు, అబ్బాయిని కూడా రిజెక్ట్ చేసినారు వాళ్ళు. పాటలు ఎక్కడైనా పాడుకోండి ఇక్కడ కాదు అని. ఒక్క మాట అలంకృత, ఆ మాట చెప్పాలి కదా. ఇప్పుడు పాట పాడినా పాటల ప్రోగ్రాం కాదు ఇది, పాటలు ఇక్కడ వాడొద్దు అట్లే మళ్ళీ పాటలు పాడాలి. ఇప్పుడు రిజెక్ట్ చేసిరంటే రీజన్ అదే కదా. మీకు ఇప్పటి వరకు ఎందుకు అర్థం కాలేదు? ఇప్పుడు 50 ఇంటర్వ్యూలు చేసినారు కదా. అట్లా కాదు అలంకృత, ఇప్పుడు కారణం చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు ఈ పాట పాడడం ద్వారా నువ్వు ఇది అని అది చెప్పాలి. ఇంకోటి ఒక రైతు పాట పాడిన, ఈ నా రైతు పాట పాడితే ఒక మనిషి బతికిండి అయ్యా ఈ పాటకు అని చెప్పిన, అంటే ప్రాణాలను కాపాడే పాట ఇక్కడ అవసరం లేదని చెప్పాలి. పాట అవసరం లేదని చెప్పలేదు మీరు ఇక్కడ. సరే అది నువ్వు అది చెప్పలేదు అంటే నువ్వు చెప్పారు స్టేజ్ మీద చెప్పారు. నేను మీ ఎంట్రీ అప్పుడు నేను చూసిన, మీరు ఇక్కడ వర్తిట్ కాదేమో నర్సయ్య తాత గారు అని చెప్పారు. బిందు మాధవి చెప్పింది, నేను చూసిన. బిందు మాధవి ఏమన్నది, నర్సయ్య తాత మీరు బిగ్ బాస్ హౌస్ లో ఒదుగుతారో లేదో అని నాకు డౌట్ఫుల్ గా ఉంది అన్నదిగా, అంతే కదా అన్నది. అభిజిత్ ఏమో మీరు మీట్ అవుతారో లేదా తాత అని ఆయన అన్నాడు. అంటే నాలో మీరు ఏం చూసిర్రు, నాకు ఏం అవకాశం ఇచ్చిర్రు మీరు? నేను పాటలు పక్కకు పెట్టు, పాటలు అవసరం లేదు, పాటలు పక్కకు పెట్టు, ఇంకేం కావాలి మీకు? మరి ఎందుకు అడగలేదు నన్ను? కతిమూలకు మీరు ఎందుకు అవకాశం ఇచ్చిర్రు వేరే వాళ్ళకు? వాళ్ళని 2 రోజులు 3 రోజులు ఉంచుకొని మీరు అలా షూట్ జరిపారు కదా. మరి నర్సయ్య తాతకు మీరు అంటే అక్కడికక్కడే స్టేజ్ మీదకి రాగానే డిసైడ్ చేసేది కాదు. మీరు పంపించిన ఆడిషన్ వీడియో దగ్గర నుంచి, మీకు వచ్చిన మెయిల్ దగ్గర నుంచి, మీరు జూమ్ కాల్లో ఏం మాట్లాడారు, గ్రూప్ మీటింగ్ లో ఏం మాట్లాడారు అని ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఆ స్టేజ్ లో అప్పుడు డిసైడ్ అవుతారు మీరు వద్దా, కావాలా, ఉండాలా, వర్తబులా, నాట్ వర్తబులా అని. నేను మొదటి కాడికి వెళ్ళి కొసదాకా గదే చెప్పుకుంటూ వచ్చినా, గదే మాట్లాడుకుంటూ వచ్చినా, గదే పాటతో వచ్చినా. నేను గ్రూప్ డిస్కషన్ లో కూడా పాటే వాడినా, మరి ఆయన అనొచ్చు కదా. అదే అంటున్నా, మీరు మొదటి నుంచి ఒకటే గ్రూప్ డిస్కషన్ లో ఒక్కటే అలంకృత గ్రూప్ డిస్కషన్ లో కూడా నేను పాడవాడినా. ఏం పాడవాడినా అంటే బిగ్ బాస్ మీద పాడవాడినా. ఆయన అంటే ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతిభావంతులను ప్రోత్సహించే ప్రోగ్రామ్ ఇది అన్నట్టుగా ఒక పాట పాడినా. మరి ఆయన్ని అనొచ్చుగా, ఇది పాటల ప్రోగ్రాం కాదు, ఇది పాటల వేదిక కాదు అని. అంటే మీరు ఏమైనా స్పెషల్ మీ ఒక్కరికి పాట పాడితే మీరు వర్కౌట్ అవ్వరంటే, మీలాగా రిజెక్ట్ అయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. 40 మందిలో రిజెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 30 మెంబర్స్ ఉన్నారు. 45 మెంబర్స్ లో 15 మెంబర్స్ గోల్డెన్ సీట్ కి వెళ్ళారు. మిగిలిన 30 మెంబర్స్ కి కూడా చెప్తారు కదా, మీకు చెప్పాల్సినంత అవసరం వాళ్ళకి ఏముంది? మీరు మొదటి నుంచి మీరు ఒక మాట కూడా అన్నారు, ఒక వీడియోలో మీరు రికార్డ్ చేసి పెట్టినారు, నేను పాట పాడడమో చేసిన తప్పేమో, ఇది కాకుండా ఇంకా వేరే చేయాల్సి ఉండే, అందుకే నన్ను తీసేసినారని చెప్పేసి మీ భావజాలం మీరు చెప్పినారు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే పాట పాడడం వల్లే తీసేసిరంటావా, లేదంటే ముందు నుంచి అవే పాటలు పాడడం వల్లే తీసేసిరంటావా? ఇప్పుడు పాట మాకు అవసరం లేదు, పాట సరే పాడడం అయిపోయింది, ఇంకా నీలో స్పెషాలిటీస్ ఏమున్నాయి, నీలో ఇంకా ఏం క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వేం చూపిస్తావు మాకు, ఇంకేం చేస్తావు మాకు, ఇది గిట్లా. ఇప్పుడు వాళ్ళు కతిమల్లకు స్టేజీల మించి వాళ్ళు కుర్చీల మించి వెళ్ళి దిగి వచ్చి వాళ్ళతో ఆడిరు, పాడిరు, ఎగిరిరు.
అంతేనా కాదా? సో నీతో ఇంకోటి నేను గేమ్లు కూడా మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఆడతా, ఏ గేమ్లు పెట్టినా ఆడతా అన్న. నువ్వు చూసావో చూడలేదు ప్రోమో? చూసిన ఆడ రోప్ వే ఉంది, అది ఎగిరి అందుకొని వేలాడబడ్డా. ఫిట్నెస్ ఉంది, అది ఎగిరి అందుకొని మరి వేలాడబడ్డా. ఇంకేం కావాలి, అది అయిపోయింది. సరే ఆట అన్నావు, పోయినా అందుకున్నా, అయిపోయింది. ఇంకేం పెడతావో పెట్టవలసి ఉంటుంది. ఇంకేం ఆట పెడతావు, ఇంకేం టాస్క్ ఇస్తావు? అదే ఎట్లా డిసైడ్ అవుతారు, ఎట్లా డిసైడ్ అవుతారు? నాకేం అవకాశం ఇచ్చిర్రు? మరి సామాన్యులకు అగ్ని పరీక్ష ఎందుకు పెట్టిరు మీరు? సామాన్యులకు అగ్ని పరీక్ష అని మీరు ఎందుకు పెట్టిర్రు? సామాన్యుడు ఏడ ఉన్నాడా? మరి వాళ్ళందరూ ఎవరు? సెలబ్రిటీలా? వాళ్ళేమన్నా ఎవరు అక్కడ సెలెక్ట్ ఇక్కడ కాలుకు మన్నంటకుంటా బతికేటోడు సామాన్యుడా? అంటే వ్యవసాయం చేసేటోళ్ళు మాత్రమే సామాన్యుడు. అవును, మరి సామాన్యుడు అంటే ఎవరు? ఒక బండలు కొట్టేటోడు సామాన్యుడు, ఒక గొర్రెగాస్తోడు సామాన్యుడు, ఒక తాళ్ళు ఎక్కేటోడు సామాన్యుడు. కాదు, ఒక కూలి చెప్పేది కూలి పని చేసుకుంటాడు సామాన్యుడు. నేను ఇప్పుడు జర్నలిస్ట్ గా ఉన్నా, నేను ఆదివారం వస్తే గొర్రె కాసుకుంటానే. నా గొర్రెలు ఉన్నాయి, నువ్వు కాకపోతే ఎంక్వైరీ చేసుకో. ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. సో మీ ఉద్దేశంలో సామాన్యుడు అంటే వ్యవసాయం చేసేటోళ్ళు, ఇది అంటే కాయ కష్టం చేసేటోడు సామాన్యుడు, చెమట ఒడిపించేటోడు సామాన్యుడు, కష్టాలు కన్నీళ్లు బాధలు అవమానాలు ఎగతాళాలు అన్ని పడ్డోడు సామాన్యుడు. ఎందుకంటే వాడు అన్ని చూస్తాడు, ఇప్పుడు వాడు అన్ని అనుభవిస్తాడు, ఎండకు వెళ్తాడు, వానకు నాంతాడు. మానవ జీవితం పుట్టినప్పుడు వాడు డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా మనలాగా నాలాగా మిడిల్ క్లాస్ లో ఎవరైతే ఉంటారో కాయ కష్టం చేయకపోయినా వాడు కష్టం చేస్తాడు, కాయ కష్టం మీదకి రాదు. కాకపోతే వాడు అవమానాలు పడతాడు, అనుమానాలు పడతాడు, ఒక్క పూట తిన్నోడు ఉంటాడు, వాడికి స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ ఓన్లీ వీళ్ళే అనేది సామాన్యులు అనేది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్యులు. ఎందుకంటే వాళ్ళేం పెద్ద మేడలు మిద్దలు కట్టిన వాళ్ళు కాదు, పెద్ద సెలబ్రిటీలు అంతకంటే కాదు. అంటే అక్కడ సామాన్యులు వాళ్ళు కారు అని అంటలేను. సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు మీరు. అవును, మరి సామాన్యులకు అగ్ని పరీక్ష అంటే ఏం? సామాన్యులకు అగ్ని పరీక్ష ఏం జరిగింది? మీరు ఆడ ఫిజికల్ గా ఎగిరి అందుకోమన్నారు. అవును, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కదా, మీరు సామాన్యుల కిందికి రారు. మీరు జర్నలిస్టు, మీరు ఆల్రెడీ పాపులర్, మీరు ఆల్రెడీ జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉన్నారు, వీడియో కెమెరా ఫేస్ చేస్తున్నారు కాబట్టి అసలు మీరు కన్సిడరే కారు. అయినా కానీ మిమ్మల్ని ఫస్ట్ రౌండ్ వరకు తీసుకెళ్లారు. మీకు ఆల్రెడీ చాలా సోర్సెస్ ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. మీరు ఎట్లా సామాన్యులు అవుతారు? వీడియోలలో వస్తున్నారు. జర్నలిస్ట్ అంటే నేను ఇప్పుడు వృత్తి ధర్మంలో సృష్టి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థము. అంటే నేను ఒక పాటగాడి అని, ఒక గొర్రెల కాపరి స్థాయి నుంచి ఒక పాటగాడిగా, ఫస్ట్ ఒక పాటగాడిగా, ఒక మాటగాడిగా నేను ఇక్కడ జర్నలిస్ట్ గా మారిపోయినా. అది అంటే ఇప్పటికి కూడా నేను ఇంకా గొర్రె కాసుకుంటున్నా, ఇప్పటికి కూడా నాకు గొర్రెలు ఉన్నాయి. మరి నేను సామాన్యుడు కాకపోతే నేను ఇక్కడికి వచ్చి నేను మిద్దెలు మేడలు కొని, నేను ఏమైనా ఇల్లు కట్టి పట్టణంలో సంసారం చేసి నా కుటుంబాన్ని ఇక్కడ ఉంచి నేనేమైనా ఏసీ కార్యాలు తిరుగుతున్నానా? నేను సామాన్యునే కదా. నువ్వు చెప్పు. ఇప్పుడు నాకు ఏసీ కార్లలో తిరుక్కుంటా, రాజభోగాలు అనుభవించుకుంటా, పంచపరాలు తిరుక్కుంటా, నేను ఇక్కడ బంగ్లాలు కట్టి ఇక్కడ ఉంటే నేను అందులో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి బంగ్లా లేవు, పంచ పరమాణాలు లేవు. అంటే వాళ్ళకు ఉన్నాయని అంటలేను కదా. ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయని మీరు అంటలేదు. మరి నేను ఒక సామాన్యునే కదా. నన్ను సామాన్యుడిగా మీరు ఎందుకు చూడలేదు? నేను చూడను తాత, నిన్నైతే జర్నలిస్ట్ నిన్ను ఎలా సామాన్యుడు అనాలి? అంటే జర్నలిస్టులు సామాన్యులు గారా? ఎట్లా సామాన్యులు అవుతారు? కాయ కష్టం చేసుకున్న వాళ్ళు, కూలినాలు చేసుకున్న వాళ్ళే సామాన్యులు అన్నారు మీరు. అట్లా కాదు అంటే అది కాదా సామాన్యులు? అంటే కాయ కష్టం చేసేవాడు సామాన్యుడు కదా అంటున్నా. కాయ కష్టం చేసే సామాన్యులు కదా. సామాన్యులే, వాళ్ళతో పాటు మిడిల్ క్లాస్ కష్టపడేటోడు సామాన్యుడు. నేను సామాన్యులే, మీరు సామాన్యులే. కానీ మీరు ఆ సామాన్యుల లెక్కలోకి రారు. పోతే మీరు సెలబ్రిటీ లాగా పోవాలి తప్పితే సామాన్యులాగా మీరు అంటే నాకు నేను పెద్ద కోటాన కోటి సంపాదించి నేను పెద్ద పెద్ద షోలు చేసి నేను పెద్ద పెద్ద పేరేం తెచ్చుకోలే. ఇక్కడ వినవా, నేను చిన్న చిన్న ఛానల్ చేసుకుంటూ వస్తున్నా. వినవా, నేను పెద్ద పెద్ద అయిపు పోయి పెద్ద పెద్ద కార్లలో తిరిగి పెద్ద పెద్ద డబ్బులున్న వ్యవహారం చేయలే. వినవా, నేను నా తగ్గట్టుగా ఎంతో కొంత నా చుట్టుపక్కల వాళ్ళకు తెలిసేటట్టుగా అంతే. నేను నర్సయ్య తాత అనేటోడు పెద్ద బ్రాండు, నర్సయ్య తాత అనేటోడు ఎంతో మంది కోట్ల మంది తెలుసు. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా నేను నిన్ననే పెట్టుకున్నా. ఇప్పుడు అంటే ఇప్పుడు 3 నెలలు అవుతుంది అంతే. ఇన్స్టాగ్రామ్ కూడా 3 నెలలు అవుతుంది. ఈ మధ్య కాలంలో నేను ఈ ఏఎన్ఎన్ ఛానల్లో వీడియోలు చేస్తుంటే వైరల్ అయినాయి. ఏది ఈ పెద్దమ్మ బంజారాయిల్స్ పెద్దమ్మ గుడి గుల కొడితే అవి కానీ కొన్ని నేను జనాల దగ్గరకు వచ్చే పాటలు, చిన్న చిన్న పాటలు కానీ. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర కొట్లాడినారు, అది చాలా గొప్ప విషయం మాకు. మీరు మార్నింగ్ న్యూస్ చెప్తున్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లో తిరుగుతున్నారు. అసలు
బిగ్ బాస్ అనేది వీటన్నిటికంటే చిన్నది అని చెప్తున్నా నేను. మీరు దానికి ఎందుకు వంశిర్రు అనేది ఇప్పుడు నా డౌట్ అది ఇప్పటికి. చిన్నదా పెద్దదా ఒకటి అనుకుంటే అంటే ఉమ్, వేదిక ఉమ్, ఆ వేదిక ద్వారా ఉమ్, ఇప్పుడు అదే నేను ఎలా కూడా అదే మాట చెప్పిన అంటే ఆ వేదిక ద్వారా ఒక పాట ఎక్కువ మందికి చేరుకుంటదేమో అన్న ఆలోచనే. ఒక పెద్ద వేదికనే రెస్పెక్ట్ మీకుంది కదా, మరి ఎందుకు నన్ను ఎలిమినేట్ చేసి నన్ను ఏం చేయకుండా పంపించిరని బయటకు వచ్చినాక బదనం ఎందుకు చేయాల్సి వస్తుంది వాళ్ళని? అని నాకు ఇప్పుడు కాదన్నది కడ తక్కువ అయిపోయిన పెళ్లికి డబ్స్ అప్పుడు ఎందుకు? అదే ఇప్పుడు వాళ్ళకు అంటున్నా, వాళ్ళ అయితే కడుపులో తలకాయ లేదు. లేదంటే కాళ్ళు ఇప్పుడు అంటారా? వాళ్ళకు కడుపులో లేదు. వాళ్ళకు అవును, లేదు, కడుపులో లేని ప్రేమ కావాల్చుకుంటూ వస్తుందా? రాదు. అవసరం లేదనుకున్నా అవసరం లేదనుకోరు కాబట్టి ఇంకో blame చేస్తున్నారా? నాకు భగవంతుడు ఇంకో దారి చూపిస్తాడు. ఉమ్, అరే నాయన అసలు నువ్వు ఈడ ఉండకు. ఉమ్, ఇప్పుడు ఒక్కటి ఆడ ఎంతో మంది ఏడ్చిర్రు, ఉమ్, తూడ్చిర్రు. ఉమ్, నాకు ఒక్క అవకాశం ఈ ఒక్క అవకాశం ఏం దండం పెట్టిర్రు. ఉమ్. అంటే ఏదేదో రకాలుగా ఎవరు చూసాడు వాళ్ళు చేసిర్రు కొంతమంది. అవును, మీరు చేయలేదు అట్లా. నేను ఏం గొప్ప చేయలేదు, విషయం. నేను ఏది చేయలేదు. వాళ్ళకు కనీసం కూడా పల్లెత్తు మాట కూడా అనకుండా నేను బయటకు వచ్చిన. అక్కడ దండం పెట్టిన వాళ్ళకి ఎవరికి సెలెక్ట్ చేయలేదు తాత. ఆ, బయటకు చేసిరా చేయలేదా మీకన్నా అంతసేపు ఛాన్స్ ఇచ్చిర్రు కానీ బయటకు ఫస్ట్ అని పంపించిన వాళ్ళకి బొచ్చడున్నాయి. అందాక ఏం మరి ఎందుకు talent అనిపించుకోవాలి? అన్నాక నువ్వు బయటికి వెళ్ళిపో అనేదాకా ఎందుకు అనిపించుకోవాలి? ఇప్పుడు నేను కూడా నాలో మీరు అంటే నన్ను అంటే నా టాలెంట్ మీరు చూడకుండా నన్ను ఎట్లా మీరు రిజెక్ట్ చేస్తారని అనవలసిన అవసరం నాకు వద్దనిపించింది. మరి ఇప్పుడు చేసేది అదే కదా, ఎవరు మీడియాలలో బదనాం చేస్తున్నారు ఆ. కదా బిగ్ బాస్ షోని. కానీ అక్కడున్న నవదీప్ గారి బిగ్ బాస్ షోని నేను ఎక్కడ కూడా బదనాం చేయలేదు. ఇప్పుడు బిగ్ బాస్ షోని నేను ఎక్కడ బదనాం చేసినా? అగ్ని పరీక్ష ఇక్కడ బిగ్ ఇను. బాస్ షో రిలేటెడే కదా. జడ్జీలకు అవగాహన లేదు అన్న నేను. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ జడ్జీలకు అవగాహన లేదు అన్న. ఇప్పుడు జడ్జిలకు అవగాహన లేదంటే బిగ్ బాస్ ప్రొడక్షన్ కానీ లేదంటే హాట్ స్టార్ మాట్ స్టార్ ఏవి ఉన్నాయి కదా, వాళ్ళందరికీ తెలియకుండానే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారంటారా? ఎవరికి? అక్కడున్న ప్రొడక్షన్ కి కానీ బిగ్ బాస్ హౌస్ రిలేటెడ్ ఏదైతే ప్రొడక్షన్ ఉందో ఎండమాల్ ప్రొడక్షన్, వాళ్ళందరికి ఏం సంబంధం లేకుండానే ఆ ముగ్గురు జడ్జిల్ని సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కదా, సామాన్యులకు అగ్ని పరీక్ష అంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి. విన్నావా? ఇప్పుడు ఆయన నవదీపు గతంలో ఏం చేసిండు? సినిమాలు చేశాడు, బిగ్ బాస్ ఇంకేం చేసిండు? బిగ్ బాస్ షోకి వచ్చాడు. ఇంకేం చేసి ఆయన ఎక్కడ దొరికిండు, ఎక్కడ ఉరికిండు, ఏం జరిగింది? డ్రగ్స్ నిజంగానే దొరికాడా? ఫేక్ న్యూస్ అది, డ్రగ్స్ లో నిజంగానే దొరికాడా? నీకు తెలియదా? నీకు క్వశ్చన్ మార్క్. నేను అదే నీకు తెలియదా? నేను అదే అడుగుతున్నా. అదే మాట ఫేక్ న్యూస్ వచ్చిందా నువ్వు అదే మాట వీడియో చేసి కింద కామెంట్ పెట్టుర్రి, అది పబ్లిక్ చెప్పు. బరాబర్ పెడతా. పబ్లిక్ అంటుర్రు. అంటే ఇప్పుడు ఆయన డ్రగ్స్ కేసులో దొరికితే ఆయన వర్తబుల్ కాదంటావా జడ్జి? సమాజం పట్ల అవగాహన లేనోడు, సామాన్యుల గురించి కష్ట నష్టాల గురించి తెలియనోడు అగ్ని పరీక్షలో జడ్జిగా ఎట్లా ఉంటాడు? అసలు బిగ్ బాస్ షోకి తెలుసా సామాన్యులు అంటే ఏంటి? అసలు బిగ్ బాస్ షోకే సామాన్యులు వర్తటి కాదని చెప్పేసి సగం మంది మీలాంటి వాళ్ళని పంపిస్తుంటే జడ్జిలు ఏముంది ఇంకా అక్కడ? ఆయనకు అవగాహన ఉంటేంది, లేకపోతే ఆయనకు పేమెంట్ ఇస్తారు, ప్రొడక్షన్ చెప్పింది చేయాలి అంటే ఆనాలి, అంటే అనాలి. ప్రొడక్షన్ ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని కాదంటలేను నేను. సామాన్యుల్ని తీసుకున్నారా లేదా అక్కడ? సామాన్యుల్ని తీసుకున్నారా లేదా అక్కడ? సరే, సామాన్యులు తీసుకోలేదా అదొక భాగం. కానీ నేను కూడా ఒక సామాన్యునిగా పోయినా, నాకు ఏ కారణం చెప్పకుండా మీరు ఎందుకు పంపించిన అనేది నా బాధ. ఇప్పుడు కతిమలకైతే అవకాశం ఇచ్చిరుగా. అసలు బిగ్ బాస్ షోలో ఉండాలంటే కావాల్సిన క్వాలిటీస్ ఏంటి తాత మీ ఉద్దేశంలో? ఏమో మరి ఏంటి నువ్వు చెప్పాలి. అదేంటి తాత మళ్ళీ అంత మాట అంటావు? క్వాలిటీస్ ఏంటి మరి నువ్వు చెప్పాలి. అదే బిగ్ బాస్ లో కావాల్సిన క్వాలిటీస్ గిట్లయితే నువ్వు ఉండాలి, అందుకే నేను రిజెక్ట్ చేస్తామని చెప్పాలి కదా. క్వాలిటీస్ తెలిస్తే నేనే పోతా కదా. మరి అలా అని చెప్పాలి కదా. ఒకటి బిగ్ బాస్ కు కావాల్సిన క్వాలిటీస్ గివ్ ఉండాలి, అవి నీలో ఉన్నాయా అంటే అప్పుడు నేను చూపిద్దునా లేవందునా ఏదో ఒకటి మాట్లాడు. సరే, అడగలే కదా, అక్కడికి అది అయిపోయింది. నన్ను అడగలేదు, వాళ్ళు నాతో ఏం చేయించలేదు అన్నావు. అక్కడ ముగ్గురు జడ్జెస్ ఉంటే నవదీప్ ఏం పాపం చేసినాడు అనేది నాకు అర్థం కావట్లేదు. నవదీపే కదా ఎసరు పెట్టింది. అయ్యో, వెనక ప్రొడక్షన్ ఉంటది, మైకుల్లో చెప్తారు. ఎవరు పెట్టిండో ఏం చేసిండ్రో ఏం మైకులు పెడతారు? ఫస్ట్ ప్రోగ్రామా? నాకు అన్ని కథలు ఎరికే. మైకులు పెట్టింది ఎరికే కాదు. ఫస్ట్ ప్రోగ్రామా మీరు వెళ్ళింది? ఏది? ఇప్పుడు మీరు వెళ్ళింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ఇదే నా ఫస్ట్ షో మీరు వెళ్ళింది ఇప్పటి వరకు? మీరు జర్నలిస్ట్ గా వచ్చిన కాంచి కానీ, పాటలు పాడిన కాంచి కానీ, ఒక అంటే టీవీలో టెలికాస్ట్ అయ్యే షో ఇది ఒక్కటేనా మీది ఫస్ట్? బిగ్ బాస్ అంటే ఇప్పుడు అగ్ని పరీక్షకి వెళ్ళినారు కదా, ఇదే ఫస్ట్ షోనా అంటున్నాం? ఇది టీవీలో అలా టెలికాస్ట్ అయింది అంటే నాకు అర్థమైతలేదు నువ్వు ఏమంటున్నావు. ఇప్పుడు ఇట్లాంటి షో ఇదే ఫస్ట్ కదా మీకు అంటున్నా. అంటే మైకులు పెట్టి అటు ఇటు కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసే షో ఇదే కదా మీది మొదటి షో అంటున్నా. మొదటి షో అంటే నేను వేరే వేదికలలో అంటే మైకులు పెట్టుకొని ఈవెంట్లు అవి వేరు, కానీ టెలివిజన్ లో జరిగే షోలలో ఇదే కదా మీది మొదటి షో.
ఇదే. సో మీరు అక్కడ నవదీప్ గారిని టార్గెట్ చేసినారు, మిగిలిన ఇద్దరిని వదిలేసినారు. ఆయన జస్ట్ జడ్జి అయిటర్ తప్పితే వెనక ప్రొడక్షన్ అనేది ఉంటది. వాళ్ళు ఏం చెప్తే అది మైకులలో పెట్టుకుంటారు, వాళ్ళు ఏం చెప్తే అదే రిజెక్ట్ లేదా లేదు, అంతే తప్పితే వాళ్ళు కూడా మీరు ఎట్లయితే వెళ్ళిరో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా అదే వెళ్ళొచ్చిన చెప్పాలి కదా, contestant. కారణం చెప్పాలి కదా. ఎందుకు కథలో చెప్తారు కారణాలు తాత? చెప్పారు కదా, నువ్వు ఇలా నెగ్గలేవు, నువ్వు ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఉదగలేకపోతున్నావు అనేది ఎట్లా చెప్తారు వాళ్ళు? అంటే మనలో వాళ్ళు ఏం చూసిర్రు? నేను ఆడ ఏం చేయలేకపోయినా యాక్చువల్ గా నేను చూసిన మీరు దాని ఆడ ప్రకారం ఫిజికల్ గా టాస్క్ సరే మీకు చేసినా కదా. ఇవ్వలేదు. ఇప్పుడు నేనే నవదీపు, మీరు ఏం మాట్లాడతారు మాట్లాడండి నాతో. నేను నవదీపు కర్ర తీసుకొని కొడతావా? నీకు అంత కోపం ఉందా? లేదంటే ఏంటి నీ ఫీలింగ్ అంతా? నేను ఇప్పుడు నవదీపు చెప్పిగా ఏం చెప్పా, ఏం మాట్లాడతావు? నవదీప్ నీకు ఏం అన్యాయం చెప్పా, చేసిండు ఎప్పుడు అంటున్నావు చెప్పాలో కదా. అప్పుడు చెప్తా. ఏం చెప్పా ఇప్పుడు నవదీప్ అన్యాయం చేసిండు అంటున్నావు కదా, నేనే నవదీపు, మీరేం నాకాడ ఇప్పుడు అందులోనే నాకు అవసరం లేదు అనుకోని వచ్చిన నాకు ఇంకా వేరే అరే రాయనా ఇక నువ్వు పక్కకు జరుగు, ఇక వాళ్ళు ఏ రకంగా నేను ఇది చేసిర్రో వద్దు బిడ్డ, నీకు ఇంకో తొవ్వ ఉంది పో అన్నది కదా. మరి బ్లేమ్ చేయడం తప్పే కదా తాత. ఎవరు? ఇట్లా అరే నవదీప్ నవదీప్ కారణం చెప్పలేదు కదా, నవదీప్ కు చెవులేవలో ఊదిరని అంటున్నావు వినవా? ప్రొడక్షన్ వాళ్ళు చెప్తారు వర్క్ సరే కాదని చెప్తారు ఖచ్చితంగా. ప్రొడక్షన్ వాళ్ళు చెప్పిరా ఎవరు చెప్పిరో నాకు తెలియదు. ఉమ్, నవదీపు ఉమ్, అంటే తాత నువ్వు ఈ టాస్క్ ఇస్తే నువ్వు ఆడలేదు, ఉమ్, నర్సయ్య నీకు గేమ్ ఇస్తే నువ్వు ఆడలేదు, ఉమ్, నర్సయ్య నీకు మాట మాట్లాడొస్తలేదు, ఉమ్, నర్సయ్య నీకు ఒక పాడొస్తలేదు, నర్సయ్య నీకు ఒక ఆట ఆడొస్తలేదు, ఉమ్. ఇంట్లో గొడవలు ఉంటాయి, పంచాదులు ఉంటాయి, గిది గిట్లా ఏది నువ్వు నాతో పంచాయతీ పెట్టుకో. అట్లా చెప్పలేదు మీకు. ఆ, సో అట్లా వాళ్ళు చెప్పలేదు. ఇంకొకటి మీ సైడ్ నుంచి ఏమైనా తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారా? మీ side నుంచి? వాళ్ళు అడగంది నేను ఎట్లా చెప్తా, ఇప్పుడు నువ్వు అడుగుతున్నా కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా సో వాళ్ళు ఏం చెప్పలేదు మీకు, ఉత్తినే అంతే. పంపించేసిరు అది క్లియర్. ఇప్పుడు వాళ్ళు కారణం చెప్పకుండా రెడ్ మార్క్ ఎట్లా ఇస్తాడు నవదీపు? నవదీప్ రెడ్ మార్క్ ఇచ్చిండు, మిగిలిన వాళ్ళు ఇద్దరు మిగిలిన వాళ్ళు ఇద్దరు ఏముంది, ఇప్పుడు నువ్వే అంటివిగా వాళ్ళకు చెవులలో పూసలు ఉంటాయి, చెవులలో తీగలు ఉంటాయి, చెవులలో నవదీప్ కూడా స్పీకర్లు అంతే ఉంటాయి కదా, అని. సేమ్ ముగ్గురు జడ్జిలే కదా. కానీ ముగ్గురు జడ్జిలే కదా. నాకు ఉమ్. చెప్పనా, ఉమ్. నేను ఓపెన్ గా మాట్లాడతా మనిషి ముఖం చూస్తే నేను అంటే ఆయన కడుపులో ఏముంది, ఆయన ముఖాన్ని ఏముంది, ఆయన నోట్లో ఏముంది చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ప్రకృతిలో ప్రకృతి బిడ్డవి. నేను ఇటు 10 వరకు చదువుకున్నా, ప్రకృతి పాఠాలు ఎక్కువ చదువుకున్నాను. విన్నవా? వెనకడికి కేసీఆర్ అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు, ఒక గొర్రెల కాపరి కలెక్టర్ కంటే తెలివి కలవడం అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అంత జ్ఞానం ఉంటది కాబట్టి అది అంత జ్ఞానం ఉన్నోని కాబట్టే నవదీప్ హావభావాలను నేను ఇది చేసుకున్నా. అంటే ఆయన మనసులో ఏముంది అనేది నేను గ్రహించిన. అంటే వాళ్ళకు కూడా ఏ రకమైన సైగ చేసిండు అనేది నేను గ్రహించిన. అంటే నా అంతరాత్మ చెప్పింది. ఇక్కడ వాళ్ళు ఏ కారణం చెప్పలేదు అంటే సరే ఇక నా దమ్ము ఎడ చూపియాలనో నీ దమ్మెందుకు చూపిపో బిడ్డ అన్నట్టుగా వచ్చేసిన. సరే ఇప్పుడు నేనే నవదీప్ సైగలు ఎందుకు చేసినావు అని అడుగు నన్ను. నువ్వు ఏమేమి అడగాలనుకుంటున్నావు క్వశ్చన్లు, నేను నవదీప్ గారికి ఈ వీడియో కట్ చేపించి పంపిస్తా వాట్సాప్ లో. మీరు నన్ను అడగండి నవదీప్ గారిని ఏమేమి క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారు. క్వశ్చన్ నువ్వు అడగాలి కదా. అయ్యో నేను రిజెక్ట్ చేసిన కదా తాత, నేను నా హావభావాల వలన నేనే రిజెక్ట్ చేయమని చెప్పిన కదా. మీరు నన్ను ఏమేమి క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారో అడగండి. ఎందుకు అడుగుతా, నీకు ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు అడుగుతా, బలి మీదకి భాషంగా ఎందుకు కడతా నేను? మరి నవదీప్ ని బదనాం చేయడం ఎందుకు తాత? పాటలు వాడివో నవదీప్, డ్రగ్స్ లలో దొరుకుతీవి నవదీప్, ఎందుకు తాత ఏలెత్తి చూపడం? అరే రామచంద్ర, ఆయన కథనే సోషల్ మీడియాలో నడుస్తుంది. సోషల్ మీడియా నడిచే మాటల కథని నేను పాటల కథ చేసిన. అసలు బిగ్ బాస్ షో అంటేనే అట్లాంటి కథలు చేసేటోళ్ళనే కదా తీసుకుపోయి ఎలా పెట్టేది. మరి నువ్వేం కథ చేయవైతే నువ్వు ఏదో ఒకటి చేయి తీసుకుపోయి ఎలా పెడతారు? సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కాబట్టి నాకు నేను నిజ జీవితంలో ఎట్లా ఉండాలో గట్టిగా ఉండాలనుకుని పోయినా. నిజాయితీగా అది రియాలిటీ షోనా? ఏ షో అది? రియాలిటీ షోనే కానీ నిజాయితీగా ఉండొద్దని అర్థం అవుతుంది అక్కడ. మాట్లాడుతుంది నువ్వు అట్లా, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఇప్పుడు పోయినసారి బిగ్ బాస్ పోయినసారి ఎట్లుండే అది ప్రోగ్రామ్? అంటే ఇట్లా అగ్ని పరీక్ష పెట్టి ఇదంతా చేసి ఈ కథ అంతా లేదుగా. ఈసారి మరి ఇంకా అంటే నిజాయితీగా ఆట ఆడదాం అనేది ఉన్నదేమో. నువ్వెట్లా మాట్లాడతావు అట్లా? ఇప్పుడు సెలబ్రిటీలు వేరే, కామన్ మ్యాన్లు వేరే అనేది కథ నడిపించుకొస్తున్నారు ఇప్పుడు. అంటే అగ్ని పరీక్ష సామాన్యులకు అగ్ని పరీక్ష పెట్టి ప్రతిభావంతులను మనం ప్రోత్సహించాలి, ప్రతిభావంతులని ఎంకరేజ్ చేయాలి అనేటట్టుగా తీసుకొని వస్తున్నారు. మీరు నా ఉద్దేశం ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రతిభావంతులే,
అందులో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ప్రూవ్ చేసుకోవచ్చు. అది మీరే అన్నారు ఇక్కడ ఇప్పుడు కాకుండా అరే వేరే ఎక్కడ దగ్గర అని. ఇప్పుడు రాళ్ళల్లో రత్నం ఉంది, ఉమ్, ఇక్కడ నేను ఉమ్, రాళ్ళల్లో రత్నం ఉంటే ఆ రత్నాన్ని తీసుకుపోయి మార్కెట్లో పెడితే దానికి విలువ. ఉమ్, ఇప్పుడు నర్సయ్య తాత అనేటోడు కొద్ది మందికే తెలుసు, ఉమ్, నర్సయ్య తాత పాట కొంతమందికి తెలుసు. ఉమ్, అంటే అట్లా పోతే పాట ఇంకా ఎక్కువ వ్యాపిస్తుందేమో, దిక్కులు పిక్కటిల్లేలా మొత్తుకుంటదేమో, ఉమ్. నలుగురు బాగుపడతారేమో అన్న ఆశ నాకు. అంతే, అలా పోయి డబ్బు సంపాదించాలి. ఓకే సరే అందులో- తాత, నీకు ఎట్లాంటి ఆశ లేదు కానీ ఇయ్యాల రేపట్ల ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు, నేను వాడికి నీతులు చెప్తానో లేదంటే ఇంకేది చెప్తానో వాడు మారుతాడా, వాడి బుద్ధి మారుతుందా, ఎవడు వింటాడా, ఎవడన్నా సజెషన్లు ఇస్తే ఎవడన్నా వింటున్నాడా ఇయ్యాల రేపట్ల? ఇప్పుడు మీరున్నారు, పిల్ల గట్ల కాదే, గిట్ల పోయే పిల్ల గిది కాదే, గిట్లుండు, గీ పద్ధతి, గీ బట్టలు వేసుకో అంటే నేను వింటానా? కానీ అట్లా 100లో నువ్వు అన్నట్టు 60 మంది వినకపోయినా 40 మంది అని వింటారు. ఉమ్, అందరూ అదే దారిలో పోతారు ఎందుకు అనుకుంటావు? ఉమ్, ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు, ఉమ్, ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. ఉమ్, మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే, ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు. నీ మనసులో మలినము కడిగేస్తే, నీ తనువులో పిరికిని వదిలేస్తే, ఎదురొడ్డి నువ్వు అడుగేస్తే ఎదురవునురా నీకు శుభమస్తే, విజయము నీదేరా నమస్తే, విజయము నీదేరా. ఈ పాట కొంతమంది వినకపోయినా ఉమ్, కొంతమంది అని వింటారు. అరే ఇదా ఉమ్, పుట్టగానే పునీతుడు ఎవడు గాడు, ఉమ్, అంటే ఓటమి అనేది విజయానికి నాంది, ఉమ్, మనం కష్టపడాలి. పెద్ద పెద్ద ఎమిలే అంటే 10 ఫెయిల్ అయినా చైనా జాక్మా ఈ ప్రపంచాన్ని జయించిండు. ఉమ్. ఒక కాళ్ళు లేని అరుణిమ సినిమా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. తాత ఒక కళ్ళు లేని బొల్ల శ్రీకాంత్ ఇవాళ ఎంతో మందికి, ఉమ్, వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తుంది. ఒక కళ్ళు లేకపోయినా అంటే ఇట్లా స్ఫూర్తిగా తీసుకుంటారు పిల్లలు. తాత నాకు ఒక డౌట్ ఉంది, ఇది కొంతమందిలో ఇది మార్పు తీసుకురాదా? ఒక్క నిమిషం తాత. ఇప్పుడు మార్పు మారుతుంది జీవితం అంటున్నారు కదా, కష్టం చేయండి పాటలు వినుకుంటానో లేదంటే మోటివేషన్లు వింటేనే జీవితం మారుతుందా? కూర్చొని ఇది కావాలి రై అంటే అవుతుంది అంటవా? మరి ఇప్పుడు ఆ రైతు పాట విన్న ఆయన ప్రాణం బతికింది రైతు పాట ఓకే, అంటే నేను ఆయన ఒప్పుకుంటా. కష్టం చేయకుంటే ఉన్నాడా? అయ్యో, ఆయన ఏం పని నేను చేయకుండా ఉన్నాడా? రైతు పాటలో నేను అసలు అట్లా ఏమీ కాదు. అనను. నేను ఇప్పుడు ఏమీ అనను ఒక్కటి, రైతు పాటలు. ఇప్పుడు ఫోన్ చేయ ఆయనకు, ఉమ్. లైవ్ లో ఫోన్ చేయి. ఉమ్. గుంటూరు జిల్లా వేమూరు అయ్యో మండలం చెంచయ్య. బతకలేదని నేను చెప్పట్లేదు తాత, మరి దాని ఆయన గురించి చెప్పట్లే. ఆయన ఏ పని చేయకుంటే అట్లనే పండుకొని నడిగితే పండుకొని ఇప్పుడున్న ఈ generation పాట విని పిల్లలు బతికిందని బిగ్ అంటున్నా. బాస్ అనేది రైతులు చూడరు తాత, అరే రైతులు అంటే రైతులు చెప్తున్నా చూడరు. మనిషి యూత్ జనరేషన్ 14+ to 30 బిలో చూస్తారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కష్టం చేయకుండా, కాయ పని చేయకుండా, అవగాహన అంటే లేకుండా పాటలు విని నాలాంటి motivate ఏజ్ బారాలను ఆయన తీసుకోరు, నాలాంటి వాళ్ళు ఆయన చూడరా? ఎందుకు చూడరు తాత? గంగావన్ తీసుకోలేదా? ఇంకా అమ్మాయి నువ్వెట్లా అందులో మాట్లాడుతున్నావు? మీది ఏజ్ బారని నేను చెప్పలేదే, ఆ. నేను ఏజ్ బారని అంటే చెప్పలేదు. యూత్ చూస్తారు అంటున్నావు కదా నువ్వు. ఓ అంటే ఇది వషోళ్ళు చూసే ప్రోగ్రామ్ లేదు, ముసలోళ్ళు లేదు, చూడరు లేదు. అని అంటున్నావు కదా. ముసలోళ్ళు చూడరు, ముసలోళ్ళు చూస్తారు కానీ మీరు రైతుల పరంగా మంచి స్టెప్ తీసుకున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు పాటలను మోటివేట్ని ఎట్లా బాగుపడతారు అంటున్నా, వాళ్ళకి బాగుపడే ఉద్దేశాలు లేవని అంటున్నా నేను. అక్కడ అట్లా నువ్వే కాకుండా అంటే అందరిని జమ కడతావా? బరాబర్ కడతా తాత, ఎందుకంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు కదా. ఎందుకు? ఓట్లేసి గెలిపిస్తే లేదంటే ఇంకా పుషప్ ఉంటే మళ్ళీ మీరు పోతారు కదా. మీరు ఇంత పోరాటం చేస్తుంటే వాళ్ళలో ఆ సాయుధ పోరాటం మీరు వెళ్ళాలని ఉంటే యూత్ మీకు ఫోన్లు చేసి లేదంటే ఇంకోటి చేసి మళ్ళీ మిమ్మల్ని బిగ్ బాస్ లోకి దోస్తారు కదా. వాళ్ళకి అలాంటి ఉద్దేశం లేదేమో అనేది నా ఫీలింగ్. అంటురు కదా, నర్సయ్య తాతని అన్యాయంగా ఏ కారణం చెప్పకుండా రిజెక్ట్ చేసి అంటురు కదా. నవదీపు ఇట్లాంటోడు, నవదీపు అసొంటోడు, నవదీపు గుణం గిసోంటిది, నవదీపు చరిత్ర ఫలాంది, ఈ రకంగా మాట్లాడుతురు కదా. సోషల్ మీడియాలో యూత్ అంటుంటేనే, సోషల్ మీడియాలో యూత్ నాకు ఫోన్ చేసి అంటుంటేనే నేను ఆ రకంగా పాట రాసిన. తప్పు లేదంటారు అసలు. అరే యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఉండి ఒకరిని అట్లా జడ్జ్ చేయడం తప్పు లేదంటారు. అంటే జనాలు ఏం కోరుకుంటున్నారో కావాలి. జర్నలిస్ట్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఇంకెవరైనా, దేశానికి ప్రెసిడెంట్ అయినా జనాలు ఏం కోరుకుంటున్నారు, జనాలకు ఏం కావాలి, జనాలు మెజార్టీ ఎక్కడున్నారు, జనాలు ఇవాళ 90% మంది, ఇవాళ 80-90% మంది నవదీపుని ఏలుబెట్టి చూపిస్తూనే ఉన్నారు. అంటే మీ ఒక్కరి విషయంలోనే కాదు, శ్రీజ విషయంలో అందరి విషయంలో వచ్చిన అనే పదం వాడినందుకు ఎట్లా అంటాడు నువ్వు చెప్పు. చెప్తున్నారు ఊరు నుంచి కాదు, ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చినావు అని ఎట్లా అంటాడు? అంటే ఆయన మా గుణం మంచి గుణమేనా నవదీపుది? గుణం ఎట్లా చేస్తాడు మాట? అనేసిండు, దాని తర్వాత ఎట్లా అంటాడు? ఎట్లా అంటాడు? ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చిన ఎట్లా అంటాడు? ఆయన ఎడికి వెళ్ళి వచ్చిండు, వాళ్ళ అయ్యడికి వెళ్ళి వచ్చిండు.
అదే అంటున్నా ఇప్పుడు పల్లెటూళ్ళు sentence లో లేని అయింది అంటున్నాను. దానికి మీరు పల్లెటూర్లు ఎందుకు drag లేనిదే చేస్తున్నారు పట్టణాలు అంటున్నా. లేవు కదా. లేవు అసలు లేవు. మరి ఎట్లా అంటాడు నవదీప్? నువ్వు చెప్పు. ఆయన అంటే కూడా అనుడు కరెక్టేనా? ఆయన కూడా పల్లెటూరు నుంచి శ్రీజన్ వచ్చిన ఆయన. ఏమన్నాడు? ఉమ్, ఊరికెళ్ళి తెగ ఊపుకుంటూ వచ్చినవా అని అన్నాడు. ఉమ్, అన్నాడుగా. అన్నాడు. ఎట్లా అంటాడు? అదే ఆయన అనడం తప్పే అంటున్నాను నేను. మరి నువ్వెట్లా సమర్థిస్తున్నావు నవదీప్ని? నువ్వెట్లా పాట రాసినావు తాత? నువ్వెట్లా నేను మీ సమర్థిస్తున్నావు? విషయంలో సమర్థిస్తున్నా కానీ శ్రీజ విషయంలో సమర్థించట్లేదు. ఆయన నెక్స్ట్ డే నాకు కూడా కారణం చెప్పలేదు కదా. కారణం చెప్పలేదు అంటారు. ఆ? అంటే ఆయన ఊరు నుంచి ఊపుకుంటూ రావడం, మీరు రిజెక్ట్ అనే పదానికి రెండు సేమ్ అమ్మో అంటారు. ఎంత ముద్దుగా వచ్చినావు అయ్యా రామసక్కనివి, గొర్రె కాపరివి. లేపా నీ కాడ గచ్చవాసన కొడుతుంది అనేది నువ్వు బయటకు చెప్పకుండా లోపల పెట్టుకున్నావు. అది నేను గ్రహించిన. అందుకనే నేను ఇవాళ ఆయనకు, మరి మనకి విలువ లేని చోట మనం ఎందుకు ఉండడం? అందుకనే నేను ఉండలే కదా. ఉమ్, ఇప్పుడు నీకు అర్థమవుతుందా? నేను బతలాలే, నేను బంగపాలే. అయ్యో నాకు ఇదే జీవితం అనలే, ఉమ్. అయ్యో నాకు ఇదే ప్రాణం అనలే, ఇది లేకపోతే నేను బతకను అదే అనలే. నేను చెప్పేది అదే. అక్కడ విలువ ఆయనకు తెలియదేమో, కానీ నీ యాదవ విలువ, నీ గొర్రెల కాపరి విలువ జనానికి మొత్తం తెలుసు. ఆయనకు ఒక్కడికి తెలియనంత మాత్రాన నీదేం పడిపోవట్లేదు పటారం. సో నీ వాల్యూ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అనేది జనాలకు అర్థమైపోయింది. ఆ ద్వారా నువ్వైతే బయటికి వచ్చినవు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. ఇప్పుడు గొర్రెల కాపరి లేదంటే రైతు బిడ్డ అనేది ఒకానొక సీజన్ లో అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఒక మనిషి ఆ పేరు వాడి అట్టర్ ఫ్లాప్ చేసేసినాడు. సో సింపతి కార్డ్ ఏమైనా వాడుతున్నట్టు అనిపించిందా? అంటే రైతు బిడ్డనానో గొర్రెల కాపరినో అంటే నన్ను ఏమైనా సెలెక్ట్ చేస్తారేమో. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం. ఉమ్, నేను ఎట్లా ఉన్నానో ఉమ్, నాది, నేను నా జీవిత చరిత్ర. ఉమ్, నేను కాసింది గొర్రెల, ఉమ్, నేను 10 చదువుకున్నా, ఉమ్, 10 పెళ్లి చేసుకున్నా, ఉమ్, 10 దుడ్డు కట్ట పెట్టినా, ఉమ్, 10 గొర్రెల కాపరిగా మారినా. ఉమ్, ఆడనే పాట పుట్టింది. ఉమ్, ఆ పాటతో పాటు నేను ప్రయాణం చేస్తుంటే గొర్రెల కాపరికి సాహిత్యం వస్తుందా అన్నారు. అవమానాలు, ఉమ్, ఎగతాళులు. ఉమ్, కొన్ని రోజులలో పాట పాడాలి, నేను ఒక పాట రాసిన అని మీటింగ్లో పోతే అవకాశం ఇవ్వకపోతే వెనక మళ్ళీ వచ్చుడు, ఉమ్. ఏడ్చుకుంటా వచ్చుడు, తూడ్చుకుంటా వచ్చుడు. అవమానాలు ఆ జరిగినాయి. పాటని బతికించడానికి, పాటలు రికార్డింగ్ చేయించడానికి పట్నం వచ్చి ఉమ్, బంజారా హిల్స్లో అడుగుపెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కాడ ఉమ్, ఆ క్యాన్సర్ పేషెంట్ల మధ్యన నిలబడి బువ్వ అడుక్కొని తినుడు. ఉమ్. అంటే ఇదంతా నా జీవితంలో ఎంతో నడిచింది. అవును. ఈ తెలుగు భాషతోని నేను వెలుగులోకి రావడు, ఆ తర్వాత ఈ రైతు పాటలు వచ్చుడు, ఆ తర్వాత బతుకమ్మ పాటతోటి అన్ని ఛానల్ వాళ్ళు అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ, ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ, మురిపాల పూలతో ముస్తాబైతావు, ఇంద్రధనుసు ఓలే కన్విందు చేస్తావు, ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా, భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంగా, గౌరమ్మ వైలలో కొలువు తీరేవమ్మ, బతుకమ్మ తల్లిగా దీవించుతావమ్మ, కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ, వాడవాడకు వస్తావు నువ్వమ్మ, బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ, ఆడబిడ్డల ఆనందం బతుకమ్మ, కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ, శరణు అంటూ శిరసు వంచి మొక్కేరమ్మ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఆడబిడ్డలు సింధులెయ్యాలు, ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో, నింగి సుక్కలన్నీ తొంగి చూడాలు, బుద్ధి తీరా ఆటలాడాలో, శుద్ధులెన్నో చెప్పుకోవాలో. ఈ పాటతోటి ఇంకా కొంచెం వెలుగులోకి వచ్చిన. ఉమ్. తాత ఇంకోటి, ఇందాక మీరు 10 దాకా చదివిన అన్నారు కదా, జర్నలిజం ఎప్పుడు చేసిరు? నేను చేయలేదు జర్నలిజం. మరి జర్నలిస్ట్ అంటున్నారు కదా. నేను వార్తలు చెప్తున్నా కాబట్టి జర్నలిస్టుని. ఆహా, అట్లా వచ్చిరా. జర్నలిజం చేసిన ఆయనని నాకు అడిగి రమ్మను. ఉమ్, జర్నలిజం చేసిన ఆయనే ఉమ్, నేను. ఉమ్. పోదాం, ఓకే. మినిస్టర్ కాడికి పోదామా, ఎమ్మెల్యే కాడికి పోదామా, ఉమ్. అడుగుదాం. నువ్వు పలుకుబడి సంపాదించినావు తాత, మీరు పలుకుబడి హా! సంపాదించిరు మరి. ఇప్పుడు జర్నలిజం చేసిన ఆయనకే ప్రశ్నలు లేదు, వేస్తుంది, లేదు, లేదు, నేనేమనుకున్నా జర్నలిజం అంటే చేసిన ఆయనకే జర్నలిజం అడుగు వస్తుంది. అంటే జర్నలిజం చేసిన ఆయనకే సమాజం మీద అవగాహన ఉంటుంది, జర్నలిజం చేసిన ఆయనకే ఆ పట్టు ఉంటుందని అనుకుంటున్నావా? లేదు, అట్లాంటప్పుడు సోషల్ యాక్టివిస్ట్ అనో లేదంటే ఇంకేదైనా అంటారని లేదు. నా ఫీలింగ్. జర్నలిస్ట్ అంటారు, ఓన్లీ జర్నలిజం చేసిన వాళ్ళని జర్నలిస్టులు ఆ వృత్తిలో ఉంటే అంటారు ఒక్కటి అనుకుంటున్నా. అనుకుంటా, ఇలాగ క్వశ్చన్ చేసినంత మాత్రాన జర్నలిస్ట్ అవ్వరేమో. వాళ్ళు సాంస్కృతిక సంస్కర్త, ఇంకా లేదంటే సోషల్ యాక్టివిస్ట్, క్వశ్చన్ చేసే పర్సన్ అంటారేమో నేను అనుకుంటున్నా, లేదు. నా ఉద్దేశం ప్రకారం. జర్నలిజం నేను చెయ్యలేదు. ఓకే, డన్. ప్రకృతి పాఠాలు నేర్చుకున్నా. 17 ఏళ్ళకే దుడ్డు కట్టబట్టి 17వ తరగతి వరకు ఇటు పాఠశాల బడి పాఠాలు నేర్చుకొని ఆ 17వ వయసులోనే
17 ఏళ్ల వయసులోనే ప్రకృతి పాఠాలు నేర్చుకున్నా. ప్రకృతి కంటే గొప్పదేంది? ఏం లేదు, ప్రకృతే గొప్పది. తూర్పుకు ఉమ్, మబ్బు వచ్చిందంటే అది ఏ టైంకు రాగలుగుతుందో చెప్పగలిగే దమ్మున్నోని. ఉహు. ఆ మబ్బు ఇటు పోతుందా అటు పోతుందా చెప్పగలిగే దమ్మున్నోని. సూర్యుని చూసి టైం చెప్పేటోని. అసలు బిగ్ బాస్ లోకి పోతే టైం ఉండదు కాబట్టి నువ్వే టైం చెప్దు తాత. అంటే ఎట్లా ఊరక ఈ పిల్ల గమ్మతి పొద్దుగానే ఉంది ఆమె. ఇప్పుడు సూర్యుడు పైన కనపడతాడు. ఆయన పొద్దు వంగిందా, ఉమ్, నెత్తి మీద ఉండా, ఉమ్, అటుండా ఇటుండా, ఉమ్. మధ్యాహ్నం ఉండా, కిందికి పోయిండా. ఇది అంటే చూసి ఇప్పుడు ఆ సూర్యుడు ఆడ ఉండా, అరే ఇప్పుడు ఈ టైం అవుతుందిరా. తాత ఒప్పుకుంటా తాత, ఇవన్నీ మీరు ప్రకృతి బిడ్డ అని నేను ఒప్పుకుంటా తాత. ఇంకొకటి, మీ దగ్గర ఒక తెలియని విద్య ఉంది. ఎదుటి మనుషులను చూసి వాళ్ళ మనసులో ఏముంది పసిగట్టే తను మీలో ఉంది కాబట్టి ఇంతసేపు నాతో మాట్లాడిరు కదా, వాట్ ఏం ఇన్నర్ ఫీలింగ్, నేనేం ఫీల్ అవుతున్నా లోపల, నా పరిస్థితి ఏంది, నా హావభావాలు చూసిరు కదా, నా మైండ్లో ఏముంది చెప్పండి కొంచెం, నాకు తెలుసుకోవాలని ఉంది. చూసిన ఆవ్యా ఉకనే చెప్తానా? ఎందుకు ఏమైనా సమర్పించాలా పైసలు? చెప్పండి. ఉకనే చెప్పాలా? ఆ చెవులకున్న కమ్మలు వీకి చెప్తా. అయ్యో ఏముంది తాత, ఏ నా ముసలిది ఇప్పుడు పెళ్లిలకు పేరంటాలకు ఆగి పోతే ముసలోడా కన్నా కష్టం చేస్తున్నావు. ఏమనంటే సమాజ సేవ అంటావు, ఏమనంటే ప్రజా సేవ అంటావు, ఏమనంటే ఇదంటావు అదంటావు. ఏముంది తాత 20 రూపాయలు ఏముంది, గిల్టీ ఏమన్నా గోల్డా? 20 రూపాయలు ఇయ్యి ఇస్తా, బరాబర్ ఇస్తా. అయ్యో మీకు నా ముసలిదానికి అయితే ఇక ఐఫోన్ ఇచ్చిపోతా మీకు. అయిపోయి నాకెందుకు, నా ముసలిదానికి కొత్త వస్తుందా, నాకు కొత్త వస్తుందా? ఏం లేవు తాత. అది గిల 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 అంటే మాకు అవి వస్తా కూడా వస్తా రాదు. ఏం పిల్లగా అంతే తాత. చెప్పు తాత నా గురించి ఏంటి, ఏమని పసిగట్టారు ఇంత లోపల? నర్సే తాత ప్రతిభావంతుడు. ఉమ్. నర్సే తాత ప్రతిభావంతుడు కాబట్టి ఇలా అలంకృత తాత కాడికి వచ్చింది. ఓ షట్, అమ్మా తాత మామూలు తెలియనోడు కాదు. ఆహా. ఇంకా నర్సే తాతలో అన్ని కళలు ఉండే. ఉమ్, ఎందుకు నవదీపు తాతని అడగడాయే ఒక్క మాట, ఉమ్. తాత ఇంకా నీలో ఇంకేమేమి ఉన్నాయి బయట పెట్టు అంటే బయట పెట్టు, నవదీపు ఎందుకని అనడాయే. అరే తాత గురించి సరిగ్గా తెలుసుకోరా ఇది అనేది నీ ఆత్మల నీ మనసులో ఉంది. ఇంకోటి చెప్పు తాత, ఈ బిగ్ బాస్ గురించి కాకుండా, మీ గురించి కాకుండా, నా మనసులో ఏముందో పసిగట్టేస్తారు కాబట్టి హావభావాలు మీరు చెప్పాలి. చూడండి, కళ్ళు చూడండి, చేతులు చూడండి, రేఖలు చూడండి, ఏమైనా చూడండి, మీరు చెప్పండి. అలంకృతకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నారు. No. అది చెప్పది. ఎందుకంటే ఇప్పుడు ఆ ముచ్చట చెప్తే అమ్మా చూసినవా లేదు ముసలోడు తాత, అసలు పెళ్లి- బండారం బయట పెడుతున్న ముసలోడు అనేది ఇప్పుడు అయ్యో, నీకు ఇప్పుడు నాకేమన్నా లైన్లు కడుతురా లవ్ చేస్తున్నా అని? చేసుకుంటే పెళ్లి చేసుకోవాల్సిందే కదా, లేరా? ఇంకేందాడా? చిత్రరేఖ కొన్ని కాంచెలో కులుకులు ఇంత ఎక్కిన కలికి నేను అంటలేరా? ఇంత గయ్య ఓర్లి, ఇంత డామినేట్ చేసి ఎవడైనా వస్తాడా అసలు? ఎందుకు గస గయ గయ ఏమన్నా ఓర్లట్లేదా? ఒరేటోని మనసే సున్నితంగా ఉంటది నీకు తెలుసా? అయ్యయ్యో ఏం పిల్లగా అంటే నాలుగు ముచ్చు చేతలు చేసి నోట్లే బెల్లము కత్తుల కడుపులు పెట్టుకొని మాట్లాడటం మనసు కఠినంగా ఉంటది. వాళ్ళని కొన్యాలు పెడతారు. ఉమ్. ఏదో పిల్ల నీ ఏం మాట్లాడుతున్న బయటకల్లా అబ్బా ఏ కాలమే వచ్చి ఒకటే సతాయిస్తున్నావు, ఊరికి వరిస్తున్నావు, ఏం పని లేదా పిల్ల ఇట్లా మాట్లాడలేన మనసే సున్నితంగా ఉంటది. ఏం అలంకృత మంచిగా ఉన్నావా? ఏమో పిల్ల నువ్వు సంతలో కనపడ్డావు కానీ అయ్యో ఏం చెప్ప ఏం చెప్ప పిల్ల తాత, నాకు ఇరికే. తాత లాస్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతా, నా కోసం ఏదైనా పాట పాడు తాత. అయస్కాంత సూపులా అలంకృత నిన్ను గట్టుకున్నోనికి బులిగడ్డల మోత. అయస్కాంత సూపులా అలంకృత నిన్ను గట్టుకున్నోడికి బులిగడ్డల మోత. వెంకటయ్య నిమ్మల పోడే వెంకటమ్మ నిమ్మల మనిషే లింగయ్య కొద్దిగా అంత పాపం జాలి మనిషే, కానీ ఆ జకారితనము నీకు ఎట్లా వచ్చిందే పిల్ల. అయస్కాంత సూపుల అలంకృత నిన్ను గట్టుకున్నోనికి ఉలిగడ్డల మోత. వామ్మో తాత, ఏంది తాత, పెళ్లి సంబంధాలు కూడా రావు తాత అట్లంటే. గట్టినే ఉండాలి ఇప్పుడు ఈ తరంలో, అట్నే ఉండాలి. సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అలంకృతకు ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నాను. తాత కాదు, 50 ఇంటర్వ్యూలు చేశారు, ఎన్ని యాంకర్లకు చెప్పొచ్చారు ఈ మాట? ఎవరు చెప్పలేదు, నీకే చెప్దాం అనుకుంటున్నా. నాకెందుకు చెప్పారు? అంటే నా మనసు నువ్వు తాకినావు కాబట్టి చెప్దాం అనుకుంటున్నా. అమ్మా తాత,
ఇవన్నీ ప్రోమో కట్లు వాడేయండి రా మనసు తాకాను. థ్యాంక్స్ తాత. పోనీలే తాత మనసు అన్న గెలుచుకున్నాను, కుర్రాల మనసు ఎలా గెలుచుకోవట్లేదు కాబట్టి. ఆహా అట్లని కాదు, అంటే తాత మనవరాలు బంధం ఎట్టుంటది అమ్మో. అట్లా. అంటే నేను ఆ రకంగా అలంకృత నిజంగా ఈ పిల్ల మాట్లాడుతుంటే ఊర్లల్లా ఇప్పుడు నేను పట్టణాల్లో ఉంటున్నా కదా, అడంగిడంగా వారానికి ఒకసారి పోయేస్తా కదా. అంటే ఊళ్ళో మేము వరుస ఉన్నోళ్ళను మనవరాళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, వదినలో వాళ్ళు వీళ్ళు కలుస్తుంటారు కదా. ఏమయ్యో ఓ నరసయ్య ఎప్పుడు వచ్చినవయ్యా అంటారు. అప్పుడు సరదాగా గిట్లాంటి మాటలు మాట్లాడుకుంటాం. అట్లా నువ్వు ఇంటికాడ ఏ రకంగా అయితే కథ జరుగుతుందో ఆ కథని ఇప్పుడు స్టూడియోలో చూపించినావు కాబట్టి అట్లా నువ్వు అట్లా నిన్నాను. పోనీలే తాత. థ్యాంక్స్ తాత. సరే గాని మరి మనవరాలకి ఏం గిఫ్ట్ ఇవ్వవా? ఏం కావాలి నీకు? ఇప్పుడు ఈ ఉంగరాలు కూడా వీక్తనేమో. ఉంగరాలు నాకు పట్టవులే, నా చేతులు సన్న పుల్లలు ఎక్కున్నాయి, నాకు ఉంగరాలు ఎడబడతాయి తాత. సంతోషం. ఇంకేం కావాలి? మెడకుంది ఆ పైన, అది గిఫ్ట్ నాకు. ఆ పైన ఉంది చూడు, సింహం పైన ఉన్నది. ఇదా? దట్ ఐ వాంట్. అబ్బో ఇది ఇప్పుడు ఎట్టుంటది అంటే చూపు చూస్తోళ్ళకు వామ్మో ఇక ఆయన తెరువు పోయిందానికంటే ఏం లాభం లేదు. ఆయన దగ్గర కూడా మనం పోవద్దురు. ఆయన మెడ చుట్టూ బల్యాల పోత ఉందురు అని నీకు నువ్వే పెట్టుకున్నావు తాత. మరి ఇయ్య వైగా నాకది ఎట్టి అయినా పిల్ల నీకు అసలైంది. నేను మరి ఇంట్లో పడుకోనా? అదేనా మెయిన్? దానికన్నా మంత్రాలేసి కట్టారేంటి మెడకి? ఎట్లా చూస్తుంది అది? రా నీ సంగతి ఏందో చూద్దాం రా అంటలేదు. నేను అందుకే రా నీ సంగతి ఏందో నేను చూస్తా ఇయ్య అంటున్నా. అమ్మో అది ఇస్తే ఇక నాది ఉంటదే నా కథ. అంటే సీక్రెట్ అంతా అందులో ఉందన్నమాట. శక్తి ఎక్కడ తెచ్చారు అది? ఇది తెచ్చుకున్నా ఎన్నో గై కూడా కెమెరా ముందు గై కూడా చెప్పిస్తావు ఆ పిల్ల. కావాల్సిందే అయ్యి, మిగిలిన సోదంతా అన్ని చెప్తున్నావు కదా తాత. అది ఏడ దొరికింది నాకు చెప్పు. కావాలది ఇది ఎన్నో ఒక చేయించుకున్నా. నీకు కావాలంటే రా రేపు చెప్పిస్తా. అంతేనా? సరే చూద్దాం. మరి నెక్స్ట్ ఇంటర్వ్యూలలో అది పెట్టుకొని చేద్దాం, చూద్దాం. ఇంకొక నాడు తాత దగ్గరకు వచ్చినప్పుడు ప్రజెంటింగ్ మీ అవుతుందేమో మేబీ. సో గైస్ చూసారు కదా, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.